హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిన్వర్ష ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నా శారీస్, మా అత్తయ్య శారీస్ ఈరోజు అన్ప్యాకింగ్ చేస్తున్నాము. సో లెట్స్ ఓపెన్ అండ్ చెక్అవుట్. అత్తయ్య వాళ్ళు ఇండియా నుంచి వచ్చారు, నా కోసం శారీస్, డ్రెస్సెస్ తీసుకొచ్చారన్నమాట. సో అన్నీ చూపిస్తాను. సో ఫస్ట్ జామ్దాని డ్రెస్, వావ్, బ్లాక్ లెనిన్ జామ్దాని, బాగుంది. సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటాయి కదా, సో ఇలా తీసుకున్నారనమాట. దుపట్టా ఇలా వచ్చింది, బాగుంది. ఇది కూడా వన్ మోర్ జామ్దాని, బట్ ఇది కొంచెం ఇంకా సాఫ్ట్గా, కొంచెం షైనీగా ఉంది, బాగుంది. నేను ఇక్కడ యూఎస్లో కూడా చూశాను జామ్దాని డ్రెస్సెస్, కాకపోతే నాకు కొంచెం ప్రైజీగా అనిపించాయి. సో ఇండియాలో ట్రై చేద్దాం అన్నట్టుగా ఇలా తీసుకున్నాను అనమాట. కలర్ కానీ బాగుంది. సో నేను ఇలా కుట్టించా, స్కాలప్స్ వచ్చి డిఫరెంట్గా ట్రై చేద్దామని. సో నెక్స్ట్ మంగళగిరి. సో ఇలా వీనెక్తో కుట్టించాను. జస్ట్ బార్డర్ ఇలా వచ్చి, 3/4 స్లీవ్స్. యాక్చువల్లీ కలర్ ఫోటోలో, వీడియో కాల్స్లో కంటే బయట బాగుంది. ఇది దుపట్టా కూడా కలర్ సూపర్, బాగుంది. ఎప్పుడైనా టెంపుల్స్కి కానీ అట్లా సింపుల్ పార్టీస్కి ట్రెడిషనల్గా బాగుంది. నెక్స్ట్ నారాయణపేట్ క్రాప్ టాప్. లాస్ట్ వీడియోలో పాపది చూస్తుంటారేమో కదా, లైక్ నారాయణపేట్ గ్రీన్, దానికి నేను ఇలా బ్లూలో తీసుకున్నాను, బట్ సేమ్ మోడల్ స్టిచ్ చేయించుకున్నాను ట్విన్నింగ్ చేద్దామని. సో చూడాలి ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ ఒక ఫ్యాన్సీ శారీ, సింపుల్గా అట్లా వేసుకోవడానికి బాగుంది. అండ్ వన్ మోర్ ఫ్యాన్సీ శారీ, జస్ట్ సింపుల్గా లెనిన్ కాటన్ అనమాట. సమ్మర్లో అట్లా వేసుకోవడానికి బాగుంది. అయితే దీనికి నేను కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేయించాను బ్లౌజ్. సో పైన ఇలా కొంచెం రఫుల్స్ వచ్చి ఇట్లా షార్ట్ హ్యాండ్స్, ట్రాన్స్పరెంట్గా అనమాట. నేను కొంచెం ఇలా ఇన్స్టా పేజెస్లో కానీ ఇక్కడ ఆన్లైన్లో చూపించి పంపిస్తూ ఉంటాను. పాపం మా స్టిచ్చింగ్ అవ్వడం బాగానే ట్రై చేస్తారు. సో షీ డిడ్ అ గుడ్ జాబ్, బాగుంది. ఇది వన్ మోర్ ఫ్యాన్సీ శారీ, జస్ట్ ఇట్లా వచ్చేసి లేస్ ఇక్కడ, ఇది జస్ట్ పళ్ళుకి ఇట్లా వచ్చింది. అండ్ శారీ అంతా ఇట్లా లేస్ అనమాట. అండ్ బ్లౌజ్ జస్ట్ జీరో నెక్ షార్ట్ స్లీవ్స్. నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి ప్లెయిన్ శారీ, లావెండర్ కలర్. ఇవి నేను అన్ని డిఫరెంట్ షాప్స్లో తీసుకున్నాను. మంగళగిరి వచ్చేసి నేను మిస్సమ్మలో తీసుకున్నాను. వాళ్ళు డైరెక్ట్ మంగళగిరి వాళ్ళు స్పెషల్ కాబట్టి వీవర్స్ అక్కడి నుంచి ప్యూర్గా బాగుంటాయి తెప్పిస్తారు అనమాట. సో నేను మా అత్తయ్య మంగళగిరి శారీస్ అన్నీ పట్టు శారీస్ మిస్సమ్మ అనమాట. బాగున్నాయి క్వాలిటీ కానీ కలర్స్. జస్ట్ మేకౌట్ మంచి ఇంక్ బ్లూ అంటారా, ఏమంటారో దీన్ని, మంచి రాయల్ బ్లూ లాగా ఉందన్నమాట, చాలా బాగుంది. దీని బ్లౌజ్ వచ్చేసి నేను జస్ట్ ఇలా డిజైన్ చేయించా. దీన్ని ఏదంటారు, నెక్ పేరు, బట్ జస్ట్. అండ్ బ్యాక్ సైడ్ ఇలా బాగుంది, లైక్. నెక్స్ట్ నా ఫేవరెట్ పటోలా శారీ. నాకు ఎప్పటి నుంచో మంచి పటోలా శారీ తీసుకోవాలని ఉండిందనమాట. సో ఫైనల్లీ ఒక మంచి రెడ్ కలర్ పటోలా శారీ తీసుకున్నాను. నేను మా అత్తయ్య ఇద్దరం తీసుకున్నాము, ట్విన్నింగ్ చేద్దామన్నట్టు ఊరికి అలా తీసుకోమని చెప్పారు. మా అత్తయ్య కూడా తీసుకున్నారు. తన శారీ కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇందులో చాలా కలర్స్ చూసా కానీ సమ్హౌ ఐ లైక్ దిస్ కలర్ ప్యాటర్న్ కానీ డిజైన్ చాలా బాగుంది. నేను ఇందులో వచ్చిన బ్లౌజే కుట్టించాను.
జస్ట్ ఇలా స్లీవ్స్కి జస్ట్ సింపుల్గా స్లీవ్స్కి వర్క్ వేయించి జస్ట్ ఇట్లా కుట్టించుకున్నాను. బట్ విడిగా కూడా నేను మళ్ళీ రా సిల్క్ బ్లౌజ్ తీసుకొని ఇలా కుట్టించాను అనమాట. సో దట్ అన్నిటికీ మ్యాచ్ చేయొచ్చు కదా అన్నట్టుగా. సో ఇలా సో దీనికి 3 డిఫరెంట్ కలర్స్ వస్తాయి. సో దట్ మనం ఎల్లో, గ్రీన్, రెడ్, వైలెట్ ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మోర్ మై ఫేవరెట్ టిష్యూ పైతాని. ఇది కూడా బాగుంది యాక్చువల్లీ. క్లాత్ కానీ కలర్ ప్రీమియంగా ఉంది. ఎస్, ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది జస్ట్ లైట్ ఇలా టిష్యూ విత్ పైతాని వీవింగ్ వచ్చేసి ఇట్లా పైతాని ఇలా వచ్చాయి వీవింగ్ బార్డర్. శారీ అంతా ఇలా స్వాన్స్ లాగా చిన్న బూటీస్ అనమాట. కలర్ మాత్రం సూపర్. ఇవన్నీ మా అత్తయ్య, మా ఆడపడుచు అండ్ మా కో సిస్టర్ పాపం దగ్గరుండి షాప్ చేసి సెలెక్ట్ చేశారు. యాక్చువల్లీ దీనికి నేను బ్లౌజ్ ఇన్స్టాలో వైరల్ అయిన ఇలా కుట్టించాను అనమాట. ఈ ప్యాటర్న్ యాక్చువల్లీ ఇది జామ్దాని వాటికి కుట్టించారు. బట్ ఇది కూడా కొంచెం ఆల్మోస్ట్ అలానే స్టైల్ ఉంది కాబట్టి టిష్యూ లెనిన్ లాగలా. సో సింపుల్గా ఇలా వేయించాను. బట్ ఇట్ కేమ్ అవుట్ గుడ్, బాగుంది. సో వన్ మోర్ శారీ, టస్సర్ సిల్క్, టస్సర్ జస్ట్ ఇలా క్రీమ్ అండ్ పింక్ కాంబో లాగా కైండ్ ఆఫ్. బట్ జస్ట్ ఒక ఫ్యాన్సీ శారీ అనమాట. ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి ఇట్లా బాగుంది యాక్చువల్ శారీ. దీనికి బ్లౌజ్ నేను ఇలా కుట్టించాను. జస్ట్ ఇట్లా స్కాలప్స్కి, నెక్కి, ఎల్బోస్, స్లీవ్స్కి స్కాలప్స్, వెనకాల జస్ట్ కీ హోల్ లాగా. సో డిఫరెంట్గా ట్రై చేద్దాం బ్లౌజెస్ అన్నట్టుగా అలా డిఫరెంట్ ప్యాటర్న్స్. అండ్ ఇది వచ్చేసి చందేరి పట్టు, గోల్డ్ కలర్, చాలా బాగుంది యాక్చువల్లీ. వావ్, నేను యాక్చువల్లీ ఫొటోస్ వీడియోస్లో తెలియలే కానీ ఇట్ డిడ్ నాట్ జస్టిఫై చెప్పాలి. బట్ బయట మాత్రం సూపర్, చాలా బాగుంది. అండ్ దీనికి నేను బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఇట్లా కుట్టించాను అనమాట. లైక్ ఒక ఆన్లైన్లో ఒక డిజైన్ చూపించి యాజ్ ఇట్ ఈజ్ ఇంకా వర్క్ కానీ ఎవ్రీథింగ్ మోడల్ అలానే కుట్టేయమంటే సో ఇలా కుట్టారు. బట్ యాక్చువల్లీ ఆన్లైన్ ఫోటో కంటే ఇది చాలా బాగా వచ్చింది. సో వన్ మోర్ మంగళగిరి శారీ, మ్యాంగో ఎల్లో. వావ్, బ్యూటిఫుల్. ఇదేంటంటే యాక్చువల్లీ యాప్లిక్ వర్క్ విత్ బిగ్ బార్డర్, యాప్లిక్ వర్క్, లైట్ మిర్రర్స్ వచ్చాయి. సూపర్ ఉంది ఇది యాక్చువల్లీ. దీనికి ఐ రిమెంబర్ పళ్ళు అయితే చాలా బాగుంది అసలు. జస్ట్ అట్లా కలంకారీ యాప్లిక్ వర్క్ అనమాట. సూపర్. దీనికి బ్లౌజ్ ఇదనమాట. సో బ్లౌజ్ దీనికి ఇలా డిజైన్ చేయించు. జస్ట్ మిర్రర్స్, లైట్, నాకు హెవీ వర్క్ ఇష్టం ఉండదు. సో జస్ట్ అట్లా సింపుల్గా లైట్ మిర్రర్ వర్క్తో జస్ట్ హై నెక్ విత్ ఇలా. కలర్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ వన్ మోర్ ఫ్యాన్సీ శారీ. ఇది సమ్ చందేరి అనుకుంటా, చందేరి ఏదో ఉన్నారు. సో శారీ అంతా ఇట్లా కలంకారీ ఇట్లా వస్తుంది. అండ్ బ్లౌజ్ జస్ట్ దీంట్లోనే రన్నింగ్ బ్లౌజ్ జస్ట్ ఇలా కుట్టించేసాను. బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది యాక్చువల్లీ. ఈ బార్డర్ కానీ అంతా బాగుంది. ఐ థింక్ శారీస్ అయిపోయినట్టున్నాయి. నెక్స్ట్ మా ఆయనవి, బాబువి కుర్తాస్. ఇవేంటంటే మేము యాక్చువల్లీ ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఫస్ట్ టైం ఇలా కుట్టించన్నమాట. యూజువలీ వీళ్ళకి రెడీమేడ్స్ తీసుకుంటాం కదా మెన్కి. బట్ దిస్ టైమ్ వీ వాంట్ టు ట్రై డిఫరెంట్గా. సో అలా ఫ్యాబ్రిక్స్ తీసుకొని కుట్టించాము. వావ్,
జస్ట్ ఇది ఇలా రా సిల్క్ రా సిల్క్లో తీసుకొని ఇలా జస్ట్ ప్యాంట్స్, ఇది దేనికైనా మ్యాచ్ అయిపోద్ది కదా ఈ కలర్. సో ఇలా ఒక ప్యాంట్ అనమాట ఫర్ ఎనీ కుర్తా. వావ్, బాగుంది ఇది. జస్ట్ ఇట్లా ఫ్యాన్సీగా కుర్తా అనమాట జస్ట్. అండ్ ఇదొకటి సెమీ టస్సర్ యూనో, అండ్ ప్యూర్ టిష్యూ. ఇది ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ చాలా ప్రైసీ పడ్డాయి, బట్ వర్త్ ద ప్రైస్ అనమాట. చాలా బాగున్నాయి. అండ్ రా సిల్క్, ఇది కూడా రా సిల్క్. ఇది వచ్చేసి లెనిన్. నైస్, బాగుంది. సో నెక్స్ట్ మా అత్తయ్య శారీస్ చూపిస్తాను మీకు. యాక్చువల్లీ మా అత్తయ్య శారీస్ నాకు బాగా నచ్చాయి. ఇంకా చాలా శారీస్ ఉన్నాయి కానీ జస్ట్ మంచి ఇంకా యూనో శారీస్ జస్ట్ కొన్ని చూపిస్తున్నాను మీకు. ఇవి జస్ట్ సింపుల్ కలంకారీ కాటన్స్. ఇది మంచి యూనో ఫ్యాన్సీ శారీ, ఎల్లో కలర్ టస్సర్ అనుకుంటా. ఇది బాగుంది బార్డర్. ఇది నైస్ లైట్ వెయిట్ కంచిపట్టు అనమాట. మా అత్తయ్యకి కలర్ బాగుంటుంది. సో చాలా శారీస్ పెట్టుకొని చూసారు. నేను మా ఆయన చూసి ఇదే తీసేసుకోమని చెప్పాము. సో ఇది విత్ గ్రీన్ కలర్ కాంబో, బాగుంది. ఇది మంగళగిరి శారీ. సో అత్తయ్య నేను మిస్సమ్మలో తీసుకున్నామని చెప్పా కదా. సో ఇది మంగళగిరి శారీ, బట్ ఇది ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ వచ్చింది ఇలా పళ్ళుకి. శారీ అంతా ఇలా వంకాయ కలర్ అంటారు కదా, కొంచెం ఆ కలర్లో ఇట్లా డబల్ బార్డర్ వచ్చి చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఇది పటోలా, నేను మా అత్తయ్య కలిసి తీసుకున్నాము. తను వైలెట్లో తీసుకున్నాను అనమాట. సో చాలా లైట్ వెయిట్, భలే ఉంది. సో ఇది తన డిజైన్. యానిమల్స్ అట్లా అవన్నీ వచ్చి కొంచెం బిజీగా ఉంటే తను అంత కట్టుకోలేరని అలా ప్రిఫర్ చేయలేదు. సో ఇలా పటోలా యూనో జస్ట్ ఫ్లవర్ డిజైన్లో వెళ్ళిపోయారు. బాగుంది ఫ్యాబ్రిక్ కానీ అంతా లైట్ వెయిట్. శారీస్ వచ్చేసి మేము సత్యభామ అండ్ కొన్ని ఆకృతి అని మిస్సమ్మ డిఫరెంట్ దాంట్లో షాపింగ్ చేసాము. ఇదొక ఫ్యాన్సీ శారీ, జస్ట్ లెనిన్ యూనో టిష్యూ ఇట్లా అంటారు, చందేరి. ఇదొక శారీ, ఫ్యాన్సీ శారీ. అండ్ ఇది మహేశ్వరి సిల్క్ శారీ అంటారు కదా అది, బట్ ఒక డిఫరెంట్ ఇలా బాగుంది. కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ బాగా వచ్చింది. అండ్ వన్ మోర్ మంగళగిరి శారీ, డిఫరెంట్గా ఇలా కలర్ ఎప్పుడు లేదని ఈ కలర్లో తీసుకోమన్నాము. సో ఇది ఒకసారి మంగళగిరి. అండ్ ఇదొకటి మంగళగిరి పట్టు శారీ, నైస్ పికాక్ కలర్ అనుకుంటే ఇది, లైక్ నాట్ బాటిల్ గ్రీన్ బట్ పికాక్ కలర్లో అలా. శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. చెక్స్ అనమాట. శారీ అంతా చెక్స్ వచ్చి జస్ట్ చిన్న బార్డర్, పెద్దవాళ్ళకి కానీ అట్లంతా కట్టుకోవడానికి బాగుంది. సో అన్ని శారీస్ బాగున్నాయి. సో ఇదన్నమాట ఇవాళ శారీస్, డ్రెస్సెస్ నావి, మా అత్తయ్యవి అండ్ దినువి, బాబువి. సో నెక్స్ట్ మనం ఇంకా మంచి వీడియోస్తో వద్దాము. వ్లాగ్స్ కానీ, కామెడీ కానీ, అత్తయ్య మామయ్య వాళ్ళతో కుకింగ్, ఎవ్రీథింగ్. సో డూ ఫాలో దిను వర్ష.